మార్నింగ్ కాన్ఫరెన్స్ చేరి వచ్చిన సహోదర సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియులారా మరి వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము 4470వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ మరి నడిపించడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి దేవుని సేవకులు బర్నబాస్ అన్న గారికి ప్రభు నామములో వందనాలు. చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభు నామములో వందనాలు. మరి ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పెద్దలు సికింద్రాబాద్ నుంచి ఇజ్రాయెల్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు. అన్న ప్రారంభ ప్రార్థన చేస్తారు. తర్వాత ప్రభాకర్ అన్న, వెల్లటూరు ప్రభాకర్ అన్న గారు ఓ పాట పాడిపిస్తారు. అన్న వందనాలు. ఇజ్రాయెల్ అన్న వందనాలయ్యా, వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవ మహాగణుడా, మీ మహిమగల నామానికి స్తుతులు స్తోత్రాలు నాయన. మరొక నూతన దినాన్ని ఈవిగా మాకిచ్చి గడిచిన రాత్రి విశ్రాంతినిచ్చి మా పడకల నుండి మమ్మల్ని సజీవులుగా లేపి ఆయా ప్రాంతములు, గ్రామాల నుండి, పట్టణాల నుండి, ప్రదేశాల నుండి మార్నింగ్ కాన్ఫరెన్స్ అనేటువంటి జూమ్ యాప్ ద్వారా ఈ రీతిగా కలుసుకొని నిన్ను స్తుతించి గణపరిచే కృపను మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మెట్టుకు మా అధికారుడైన మా గొప్ప తండ్రి, ఈ కార్యక్రమాన్ని నిర్వాహకంగా జరిగిస్తున్న నీ దీనదాసు మా ప్రియుడు బర్నబాసును బట్టి మేము స్తుతిస్తున్నాం దేవా. ఆయన పనిని, ఆయన పరిచర్యను, కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి ఈనాడు అధ్యక్షతను వహించి జరిగిస్తున్న ఎర్రపరెడ్డిని, ఆయన పరిచర్యను, కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మరి నాయన ఇంకా అనేక మంది మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరి దినం నూతనమైనటువంటి దైవజనుల ద్వారా నీ జీవవాకులు అందిస్తుండగా వాటిని వారి హృదయాలలో గ్రహించి వారి నిజ జీవితంలో అలవర్చుకొని జీవితంలో దిద్దుబాటును, పురుకొలుపును, ఉద్యోగం కలుగజేసుకుని కృపను అనుగ్రహించమని పాస్తనిధిలో ప్రార్థిస్తున్నాం దేవా. మెట్టుకు మా నాయన, మా తండ్రి, ఈ ఉదయకాలంన స్వరములెత్తి గణములెత్తి నిన్ను స్తుతిస్తుండగా ఆయన మీరు మహిమను పొందండి దేవా. మరి మా ఆయన జోయల్ అబ్రహాం గారు రాజ్యా నుండి నీ దివ్యవాకులు అందించడానికి సిద్ధముగా ఉండగా ధారావాహికంగా అనేక విషయాలను ప్రతిసారి తెలియజేస్తుండగా ఆ మాటలను మా హృదయాలలో మేము గ్రహించి వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి జీవించే కృపను కూడా దయచేయమని, నీ దాసుని కూడా నాయన మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును అనుగ్రహించి ఆయన చేస్తున్న ప్రతి పనిని, పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని పాస్తనిధిలో ప్రార్థిస్తున్నాం. మెట్టుకు మా అధికారుడైన మా గొప్ప తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము, నేను హెచ్చిస్తున్నామయ్యా. మమ్మల్ని అందరినీ కూడా నీ బాహుబలాస్తాలకు అప్పచెప్పుకొని ముందున్న సమయాన్ని మీకు మీ చేతులకు అప్పచెప్పి ఈ కార్యక్రమాన్ని మీరే క్రమముగా, మర్యాదగా జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు మా అందరి ద్వారా ఆరోపించుకోమని మా ప్రాణప్రియుడు, మా రక్షకుడును, మా విమోచకుడు, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్యమైన మహిమగల నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి ఈ కూడికను ప్రారంభించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఓకేనా. ప్రారంభ ప్రార్థన చేసిన పెద్దలు ఇజ్రాయెల్ అన్న గారికి ప్రభు నామములో వందనాలు. వందనాలన్న. వందనాలు. వందనాలు ప్రభాకర్ అన్న. పాట పాడండి అన్న. దేవుని నామానికి స్తోత్రాలు. ఉదయకాలపు మరి జూమ్ మీటింగ్ కి చేరి వచ్చిన సహోదర సహోదరులందరికీ, దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ
భారం కలిగి బాధ్యత కలిగి పరిచర్య నడిపిస్తున్న ప్రియులందరికీ ఈనాటి అధ్యక్షులు వారైనటువంటి ఎర్రఫరెడ్డి అన్నకు వందనాలు తెలియజేస్తూ, దూతలతో కలిసి షరాబులతో నిలిసి అనేటువంటి కీర్తన పాడి ప్రభునామాన్ని కనపరుచుకుందాం. దూతలతో కలసి షరాపులలో నిలచి, దూతలతో కలసి షరాపులలో నిలచి, నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని, నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని, ఆరాధించాలని ఆస్వాదించాలని, ఆరాధించాలని ఆస్వాదించాలని, దూతలతో కలసి షరాపులలో నిలచి, నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని. దావీదు గానాల స్తోత్రార్హుడా, కోరాహు కుమారుల స్తుతి పాత్రుడా, దావీదు గానాల స్తోత్రార్హుడా, కోరాహు కుమారుల స్తుతి పాత్రుడా, మా స్తుతులన్నిటిపై ఆసీనుడవయ్యా, మా స్తుతులన్నిటిపై ఆసీనుడవయ్యా, నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని, నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని, ఆరాధించాలని ఆస్వాదించాలని, ఆరాధించాలని ఆస్వాదించాలని, దూతలతో కలసి షరాపులలో నిలచి, నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని. అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడవై ప్రభు నీవుండగా, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడవై ప్రభు నీవుండగా, నీ చొక్కయి అంచులు దేవాలయమే నిండగా, నీ చొక్కయి అంచులు దేవాలయమే నిండగా, నీ మహిమను చూడాలని
నా ఆశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని ఆరాధించాలని ఆస్వాదించాలని ఆరాధించాలని ఆస్వాదించాలని దూతలతో కలసి శరాపులలో నిలచి నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని వేవేల దూతలు నిన్ను పాడగా ఆ కంఠ స్వరములే ధ్వనించగా వేవేల దూతలు నిన్ను పాడగా ఆ కంఠ స్వరములే ధ్వనించగా ఆ మందిరమంతా ధూమము చే నిండగా ఆ మందిరమంతా ధూమము చే నిండగా నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని ఆరాధించాలని ఆస్వాదించాలని ఆరాధించాలని ఆస్వాదించాలని దూతలతో కలసి శరాపులలో నిలచి దూతలతో కలసి శరాపులలో నిలచి నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని ఆరాధించాలని ఆస్వాదించాలని ఆరాధించాలని ఆస్వాదించాలని. అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఓకేనా, చక్కని పాట పాడి ప్రభు నామాన్ని గణపరిచిన మరి మన ప్రియులు ప్రభాకర్ రావణ గారికి కాన్ఫరెన్స్ తరఫున ప్రభు నామంలో వందనాలు. ప్రియులారా, మరి ఈ దినము యుఏఈ షార్జా నుంచి దేవుని సేవకులు అబ్రహాం అన్న గారు మరి 17వ వారము మనకు వాక్యం అందించాల్సి ఉండగా, అంతకంటే ముందుగా మనం ప్రియులారా వాక్య సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. మరి దేవుని సేవకులు ఆసిఫాబాద్ నుంచి జాన్పాల్ అన్న మన మధ్యలో ఉన్నారు. అన్న వాక్య సహాయం కోసం ప్రార్థన చేస్తారు. జాన్పాల్ అన్న, వందనాలు. కరుణ కలిగిన మా తండ్రి, నిత్యత్వములో ఉన్నటువంటి వాడవు, నిత్య నివాసమైన ప్రభువా స్తోత్రాలు. యోగ్యులైనటువంటి మీ దాసులను నిలబెట్టుకొని
లేఖనాల్లో నుండి మాకు నేర్పిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి సంగతులను బట్టి స్తోత్రాలు నాయనా. అంశాల వారీగా తరగతులను అందించేటువంటి యోగ్యులను మా సంఘాలలోనే ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం. దేవా, మరొకసారి మీ దాసులు మీ పక్షముగా మీ మాటల నిమిత్తం మేము నిలబడి ఉండగా లేఖనాల్లోనూ తర్జుమాలోనూ మీ సహాయం కొరకు మొరపెడుతూ లేఖనము కొరకై ఆసక్తితో చేరువచ్చినటువంటి మా పిల్లలందరినీ సహవాసములు మీ చిత్తములో కొనసాగింపు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమెన్. ప్రార్థన చేసిన జాన్పాలన్న గారికి ప్రభునామములో వందనాలు. ప్రియులారా, మరి మన మధ్యలో సార్జా నుంచి దేవుని సేవకులు అబ్రాహ్మ్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు. 17వ వారము అన్న వాక్యం అందిస్తున్నారు. మరి 6 గంటల వరకు ఆ సమయాన్ని అన్నకు అప్పగిస్తున్నాము. అన్న వందనాలు. అన్న అబ్రాహ్మ్ అన్న. అలాగే Very good రూఫస్ morning అన్న to కూడా everyone మన and మధ్యలో warm ఉన్నారు. welcome. ఓకే, తర్జుమా చేయడానికి రూఫస్ అన్న కూడా మరి స్వాగతం చెప్తున్నాం. అన్న రూఫస్ అన్న వందనాలు. Vandanal to everybody and a warm greetings in the precious name of our Lord and Savior Jesus Christ. దేవుని యొక్క యేసు ప్రభువారి యొక్క ప్రతిష్టమైనటువంటి నామములో మీకు అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. Once again, God has given this blessed opportunity for us to meet through the Zoom and be able to praise Him, sing songs of praises, thank Him, and be able to study God's holy word. మరొకసారి ఉదయకాల సమయంలో దేవుడు ప్రశస్తమైనటువంటి ఒక అవకాశాన్ని, ఒక ఆధిక్యతను మనకు అనుగ్రహించాడు. చక్కగా పాటలు పాడటానికి, అలాగే ప్రార్థించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, వినటానికి దేవుని గరించినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో నేను స్తుతిస్తున్నాను. We are continuing the study of the glory of God. మనము దేవుని యొక్క మహిమను గురించినటువంటి అంశాన్ని గురించి కొనసాగిస్తూ వస్తున్నాం. As we keep studying this, it should be able to, the word of God should be able to change and transform our lives. ఈ యొక్క అంశాన్ని, దేవుని యొక్క మహిమను గురించి మనం అనేక సంగతులు ధ్యానిస్తూ వస్తున్నప్పుడు తప్పకుండా అది మన జీవితాల్లో మనం వింటూ ఉన్నప్పుడు మన జీవితాలని మార్చే విధంగా ఒక వాక్యం ఉండాలని నేను ఆశపడుతున్నాను. I am reminded about a very faithful missionary this morning. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఒక నమ్మకమైనటువంటి ఒక మిషనరీ గురించినటువంటి వర్తమానం నేను విన్నాను. An old missionary who spent 40 years serving the Lord in a remote jungle. ఒక దూర ప్రదేశంలో ఉన్నటువంటి ఒక చోట చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక మిషనరీ ఆయన పనిచేసేవాడు దేవుని యొక్క పరిచర్య. He was preaching the gospel and he endured a lot of persecution. చాలా శ్రమలు ఎదుర్కొన్నాడు, చాలా శోధనలు ఎదుర్కొన్నాడు, దేవుని కోసమే నిలబడ్డాడు 45 సంవత్సరాలుగా. His body bore the scars of suffering. ఆయన యొక్క శరీరం అంతా కూడా ఆ యొక్క శ్రమల యొక్క గుర్తులతో నిండబడి ఉంది. Beating, sickness, hunger, rejection, everything he went through. అనేక మంది తృణీకరించారు, ఆకలి బాధ చేత ఆయన అలమటించాడు, తర్వాత అనేకమైనటువంటి శ్రమలు ఆయన పొందాడు. Yet through every trial, he held on to his faith and continued to labor without vain. కానీ ఈ ఇన్ని విషయాలు జరిగినా కూడా తన యొక్క ప్రయాస వ్యర్థము కాదని ఎంచి తన యొక్క పరిచర్యను కొనసాగిస్తూనే వచ్చాడు. And finally, he was returning back to his own country. కానీ చిట్ట చివరిసారిగా ఆయన తిరిగి తన యొక్క దేశానికి వస్తున్నప్పుడు, It was on the same ship when he was coming, there was a celebrity also traveling there. ఏ ఓడలో ఆయన ప్రయాణం చేస్తున్నాడో అదే ఒక ఓడలో ఒక సెలబ్రిటీ కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. Very popular celebrity was also traveling. చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఒక హీరో కానీ హీరోయిన్ గారు, ఒక సెలబ్రిటీ అందులో ఉన్నారు. They both arrived at the harbor. వారందరూ కూడా ఆ సముద్ర తీరానికి వారు వచ్చారు. 1,000 cheered for the celebrity. చాలా మంది ఆ యొక్క ఎవరైతే సెలబ్రిటీ పేరు పొందిన వారు వచ్చారో వాళ్ళ కోసం చాలా జయ జయ ధ్వానాలు వాళ్ళు పలికారు. But there was nobody to welcome the missionary. కానీ ఈ యొక్క దైవ సేవకుని ఆయన ఆహ్వానించడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు.
At the time, he was slightly broken. ఆ సమయంలో ఆయన కొద్దిగా నిరుత్సాహపడ్డాడు. Oh Lord, after all these years of serving, 40 years, there is no one to welcome me. ఆయన అన్నాడు, ప్రభువా ఇంత 45 సంవత్సరాల శ్రమ, ఆ యొక్క పరిచర్య నేను చేసి వస్తే ఇక్కడ ఒక్కరు కూడా నా కోసం రాలేదే అని మనసులో బాధపడ్డాడు. Immediately he heard the Holy Spirit whispering in his heart. వెంటనే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన హృదయంలో ఒక విషయం చెప్తున్నట్టుగా ఆయన గమనించాడు. My dear, you have not yet reached home. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు పలికినటువంటి మాట, నా ప్రియుడా, నా కుమారుడా, నువ్వు ఇంకా నా సన్నిధికి నువ్వు చేరలేదు, గమ్యం చేరలేదు అన్నాడు. You have still not reached home. In home, there is welcome for you, not in there. అక్కడ నీకు ఎవరు కూడా నీకు స్వాగతం పలకరు. నువ్వు ఇంకా ఇల్లు చేరలేదు, అనగా పరలోక రాజ్యం చేరలేదని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చెవిలో చెప్పినప్పుడు, My dear believers, today's message is going to touch our hearts again. ఈ యొక్క రోజు మనం ఈ యొక్క దినాన మనము ధ్యానించబోయే అంశం కూడా మన హృదయాన్ని కదిలించేదిగా ఉండబోతుంది. If you are branded now, you will be crowned then. ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్నప్పుడు గనక మనము ఆ యొక్క గట్టి అయినటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నట్లయితే, మనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్నట్లయితే మనము కిరీటముల చేత అలంకరించబడబోతున్నాం. Many times we like to buy branded products. చాలా సార్లు మనము అత్యున్నతమైనటువంటి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కొనాలని మనం చాలా సార్లు ఆశపడతాం. Branded shoes, branded shirts. You see that? And everything we want to get branded. ప్రతిదీ కూడా మనం బ్రాండ్ చూసి బ్రాండెడ్ షర్ట్ గాని, బ్రాండెడ్ వాచ్ గాని, ప్రతిదీ కూడా బ్రాండ్ చూసి మనం కొంటాం. What about a branded believer? కానీ బ్రాండెడ్ బిలీవర్స్ ఎక్కడున్నారు ఇప్పుడు? That was today morning when I got up. Little early I got up at around 2:30 and I was studying. God gave me this thought that, are you a branded believer? ఉదయకాల సమయాన్ని నేను కొంచెం ముందుగా లేచినప్పుడు 2:30 గంటలకే ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు పరిశుద్ధాత్మ ద్వారా. అరే అన్ని బ్రాండెడ్ ఉన్నాయి, కానీ బ్రాండెడ్ బిలీవర్స్ ఉన్నారా, బ్రాండెడ్ విశ్వాసులు ఉన్నారా అనే మాట నా హృదయాన్ని తాకింది ప్రియులారా. Oh, my dear believers in Christ, today I have prepared in such a way that today we are branded and the Bible talks about it. What is that branding? That branding can be painful, but don't forget, there is a crowning coming very soon. కాబట్టి ఉదయకాల సమయంలో నేను ధ్యానిస్తూ వస్తున్నప్పుడు ఆ మాట అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం కూడా ఆలోచించుకుందాం, మనలో ఆ బ్రాండింగ్ అనేది ఉందా, ఆ ప్రాచుర్యత మనలో కలిగి ఉన్నామా? ఒకవేళ కలిగి ఉండే ఇప్పుడు కానీ మన ఆ ప్రాచుర్యత మన కష్టతరంగా ఉండొచ్చు, కానీ అదే ఆ కష్టతరమైన విషయమే మనకి కిరీటాన్ని ఒకరోజు అందించబోతుంది. We're going to continue the last week's message itself, but we're going to continue, but slightly I want to orient to the topic of the symbols of branding. గత వారం ఏదైతే ధ్యానించుకున్నామో దాన్ని మనం ఇప్పుడు కొనసాగిస్తున్నాం. నేను వెంటనే తర్వాత అంశాన్ని నేను వెళ్తున్నాను. ఈ యొక్క ప్రాచుర్యం పొందినటువంటి ఈ యొక్క బ్రాండ్స్ గురించి, ఆ లోతైన సత్యాల గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. It's not only the products branded, but the believer also is branded. మనం కొనేటువంటి వస్తువులు మాత్రమే బ్రాండెడ్ గా ఉండాల్సిన అవసరం లేదు, కానీ మన విశ్వాసులముగా మనం కూడా ఒక బ్రాండెడ్ విశ్వాసులముగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. Let's read 1 or 2 verses before we enter into the study. ఈ యొక్క ధ్యానంలోనికి మనం వెళ్ళక పూర్వము కొన్ని వచనాలు మనం చదువుకుందాం. Romans 6 verse 22. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనము. నేను చదువుతున్నాను. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. Verse 23. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. 23rd verse is very familiar for us. మనకందరికీ కూడా 23వ వచనము చాలా పరిచయమైనటువంటి వాక్య భాగం. The wages of sin is death. పాపం వలన వచ్చు జీతము మరణము. Look at 22 now. ఇప్పుడు 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవుని దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము.
You're free, you become servants to God. You have your fruit unto holiness and the everlasting life. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, మీరు ఎప్పుడైతే ఆ యొక్క మరణకరమైన పాపము నుంచి విమోచింపబడ్డారో, ఇప్పుడు మీకు కలిగినటువంటి ఫలం ఏంటంటే నిత్య జీవం అనేటువంటి ఫలాన్ని మీరు ఇప్పుడు పొందుకున్నారు. Verse 20. 20 వచనాన్ని కూడా మనం చదువుకుందాం. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి Ah. క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? This is the starting of the branding. మనము ఈ యొక్క మనల్ని బ్రాండింగ్ చేయడంలో ప్రాముఖ్యమైనటువంటి అంశము లేదా ప్రారంభ విషయం ఏంటంటే ఇక్కడ 20 వచనంలో రాయబడి ఉంది. You were servants of sin, but now you are servants for righteousness. ఒకప్పుడు మీరు పాపానికి దాసులై ఉన్నారు, కానీ ఇప్పుడు నీతికి దాసులై ఉన్నారు. Revelation chapter 20 verse 15. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 50వ వచనాన్ని చదువుకుందాం. Whosoever was not found written in the book of life was cast into the lake of fire. Which verse brother? 20 verse 15. 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడివేయబడును. Now read verse 6. ఇప్పుడు 6వ వచనాన్ని చదువుకుందాం. ఈ మొదటి పునరుత్థానములో పాలగు వారు ధన్యులను పరిశుద్ధులనయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణముకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తునకు యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. You see how the Bible is branding the believers. చూడండి, మన బైబిల్ గ్రంథం లేఖనాలు ఏ విధంగా ఒక విశ్వాసుల్ని బ్రాండెడ్ విశ్వాసులుగా తయారు చేస్తుందో ఒకసారి గమనిద్దాం. This is all very interesting to read. ఇవన్నీ కూడా చాలా చదవడానికి లేదా వినటానికి చాలా ఆసక్తికరంగా మనకు కనిపిస్తున్నాయి. The next question is, what is the process of branding? తర్వాత వచ్చేటువంటి ప్రశ్న, మనము ఆ బ్రాండ్ కలిగిన విశ్వాసములుగా ఉండటానికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రాసెస్ లేదా ఆ యొక్క విధానం ఏంటి? Last time we looked into the positional glory to the experiential glory. మనము గత వారము ఏదైతే మనము పొందుకున్నటువంటి ఆ యొక్క మహిమ, తర్వాత అనుభవపూర్వకంగా మనము పొందబోయేటువంటి మహిమ గురించి మనం ధ్యానించాము. Philippians 3:21 we saw last time. పోయిన వారము మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం మనం చూసాము. And then we looked into also the spiritual access versus the full revelation. తర్వాత మనం చూసిన రెండవ అంశం ఏంటంటే, మనకు దేవుని యొక్క సన్నిధిలోని కలిగిన ప్రవేశము, తర్వాత సంపూర్ణమైనటువంటి ఆయన యొక్క ప్రత్యక్షతను గురించి కూడా మనం చూసాం. So I will just go with the symbols. It's easy for us. As you note down, we could go and you can make your own Bible study. ఇవన్నీ కూడా మనం ధ్యానిస్తూ వచ్చినప్పుడు గుర్తుంచుకోవడానికి ఇవి మీరు రాసుకున్నట్లయితే తర్వాత కూడా మనము వ్యక్తిగతంగా మనం ధ్యానించవచ్చు విషయాలన్నీ కూడాను. The first thing to identify a believer, what is the first step of branding? మొట్టమొదటి ఆ యొక్క మెట్టు ఏంటి? ఒక విశ్వాసి బ్రాండెడ్ విశ్వాసిగా ఉండాలంటే Isaiah 61 verse 10 please. 61వ అధ్యాయము 10వ వచనము యెషయా గ్రంథంలో నుంచి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 61:10. 61వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను. శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంచుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. Praise the Lord. Look at the beautiful phrase there. ఇక్కడ చాలా చక్కటి అలంకరణ గురించినటువంటి మాట ఇక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. I would say this is a first symbol of branding. ఇది నేను మొట్టమొదటి అంశంగా లేదా మొట్టమొదటి మెట్టుగా నేను చూస్తున్నాను. మనము బ్రాండెడ్ విశ్వాసులంగా మనం అవ్వటానికి మొట్టమొదటి మెట్టు ఇది కనపడుతుంది. He has clothed me with a garment of salvation. రక్షణ వస్త్రాన్ని ఆయన మనకు ధరింపజేశాడు. In the Garden of Eden, what happened? కానీ ఆ ఏదైనా వనములో ఏం జరిగిందో ఒకసారి మనం చూస్తే,
Satan wanted to brand us. ఆ సాతాను మనల్ని కూడా వారిని అక్కడ బ్రాండెడ్ గా చేయాలని ఆయన ప్రయత్నించాడు. When sin came, what happened? పాపము ప్రవేశించినప్పుడు ఏం జరిగింది అక్కడ? They felt ashamed and started hiding that they were naked. వారు ఎప్పుడైతే దిగంబరులమని పాపం చేసినప్పుడు వారు గ్రహించారో వారు దాక్కోవడం ప్రారంభించారు. Oh, they wanted to cover themselves with fig leaves. వారు ఆ యొక్క అంజూరపు ఆ యొక్క వాటి చేత తమ యొక్క దిగంబరత్వాన్ని కప్పుకోవాలని ప్రయత్నించారు. Oh, fig talks about religiosity. పాడండి బ్రదర్. Fig talks about religiosity. ఆ యొక్క అంజూరపు వృక్షము అని ఏంటంటే అది మనకు మత సంబంధమైనటువంటిదిగా సూచనగా కనపడుతుంది. In the New Testament, we see what did Jesus talk about these fig trees. నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారు ఈ యొక్క అంజూరపు వృక్షముల గురించి ఏం మాట్లాడారో మనకు తెలుసు. We are aware of it, but look at that, how Satan wanted to clothe them with a religiosity, but God made it very clear, impossible. కానీ సాతాను వారిని ఈ యొక్క మత సంబంధమైన వాటితో కప్పివేయాలని, వారి పాపివేయాలని, దిగంబరత్వాన్ని కప్పివేయాలని ప్రయత్నించాడు. కానీ యేసు ప్రభు వారు దానికి ఒక నిత్యమైన పరిష్కారాన్ని ఆయన చూపించాడు. He has clothed them with the skins of the rams and goat, which means there was a shedding of blood. కానీ అక్కడ ఏదైనా వనములో దేవుడు బలి అర్పించడం ద్వారా గొర్రెల యొక్కయు లేదా మేకల యొక్కయు ఆ యొక్క శరీరముల చేత ఆయన వారికి శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించినట్టుగా మనం ఏదైనా వనంలో చూడగలం. But now the prophet Isaiah is writing like this. కానీ ప్రవక్త అయినటువంటి యెషయా ఈ విధంగా రాస్తున్నాడు. He's talking about the proclamation of the glory of God at salvation. రక్షణ పొందినప్పుడు మనకు కలిగినటువంటి ఆ యొక్క మహిమను గురించి ఆయన రాస్తూ రక్షణ వస్త్రములను మనకు ధరింపజేసి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రవక్త రాస్తున్నాడు. Look at the beauty of verse 3 now. ఇప్పుడు 3వ వచనం యొక్క ఆ యొక్క మధురమైనటువంటి విషయాన్ని గురించి మనం చూద్దాం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. Oh, look at the beauty. This will take 1 hour for us to explain. So beautifully written there. చాలా మధురంగా అది రాయబడి ఉంది. ఎంచేతనంటే దీని గురించి ధ్యానించాలంటే దాదాపు 1 గంట పడుతుంది. కానీ ఈ యొక్క విషయాన్ని మనం గమనిస్తే అది ఎంతో చక్కగా ఉన్నట్టుగా ఆ ప్రవక్త అయిన యెషయా రాయగలిగి ఉన్నాడు. There is an acceptable year. There is a day of vengeance. Look at the 2 things there. ఇక్కడ 2 విషయాలు ఆయన రాస్తూ వస్తున్నాడు. అదేంటంటే ఆయన దినాన్ని ప్రకటించడము, దుఃఖాక్రాంతులను ఓదార్చడము, తర్వాత దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలము, బూడిదకు ప్రతిగా పూదండ అనే విషయాలను యెషయా ప్రవక్త రాస్తున్నాడు. The acceptable year is there. The day of vengeance is there. వినగలిగినటువంటి చెవులను గురించి ఆయన రాశాడు. తర్వాత రెండవదిగా ఆయన రాసినటువంటి మాట which verse brother? In the English Bible is 2nd verse, day of vengeance. Day of vengeance. 2nd verse. Verse 2. కలిగిన హృదయములు వారిని దృఢపరచడానికి, అలాగే మనకు వినగలిగినటువంటి చెవులను ఇవ్వటానికి అనే విషయాన్ని మొదటి వచనంలోనే ప్రవక్త రాశాడు. So you can see that it's talking about 2 things going to happen. 2 విషయాలు జరగబోతున్నాయనే విషయాన్ని ఇక్కడ యెషయా ప్రవక్త రాశాడు. But he's also comforting the people of Zion. సియోనులో ఉన్నటువంటి వారిని ఆయన ఆదరిస్తూ వస్తున్నాడు. ఇక్కడ He's telling you, give them beauty for ashes. బూడిదకు ప్రతిగా పూదండను ఇస్తానని చెప్పి వాళ్ళని ఆదరిస్తూ వస్తున్నాడు ప్రవక్త అయినటువంటి Oil యెషయా. of joy for mourning. వారి యొక్క దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని ఇస్తానని ప్రవక్త అయినటువంటి యెషయా ఇక్కడ రాస్తున్నాడు. Garment of praise for the spirit of heaviness. వారి హృదయంలో ఉన్నటువంటి భారభరితమైనటువంటి హృదయాలకు బదులుగా ఆయన వారికి చక్కటి ఉల్లాస వస్త్రములు ధరింపజేస్తాడు అనే ఓదార్పును Now notice the branding is taking place internally. Internal branding. Look at the internal branding now.
ఇక్కడ అంతరాత్మలో జరిగేటువంటి ఆ యొక్క బ్రాండింగ్ గురించి ఇక్కడ రాయబడుతూ వస్తుంది. They might be called trees of righteousness. వారు ఏ విధంగా పిలువబడతారంటే నీతికి ప్రతిరూపముగా వారు పిలువబడతారనే విషయాన్ని కూడా పౌలు ఇక్కడ యెషయా రాశాడు. In Romans, what did we read? రోమీయులకు రాసిన పత్రికలో మనం ఏమని చదివాం? They were servants of righteousness. వారు నీతికి వారు దాసులైనట్టుగా మనం చూసాము. Fruit unto holiness. తర్వాత ఆ యొక్క ప్రతిఫలం నుంచి మహిమలోనికి వెళ్ళినట్టుగా మనం చూసాం. The fruit unto holiness. పరిశుద్ధం. పరిశుద్ధతలో నుంచి మహిమలోనికి వారు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. So look at so beauty. So garment of praise inside and garment robe of righteousness outside. బయటికేమో నీతిగల వస్త్రములు ధరించుకున్నాము. తర్వాత అంతరంగికంగా అయితే మనము మహిమగలటువంటి వస్త్రాలు మనం ధరించుకొని ఉన్నాము. So inside we have the garment of praise to thee. మనము అంతరంగికంగా మనము మహిమను గురించినటువంటి గానాలు మనం చేస్తూ వస్తున్నాం. So how beautiful it is inside. We should always have the garment of praise. ఎప్పుడు కూడా మనము అంతరంగంలో ఆ మహిమను గురించినటువంటి గానాలు గురించినటువంటి వస్త్రములు మనము ధరించుకొని ఉండాలి. Why? ఎందుచేతనంటే Because that's what we're going to do in heaven also. ఎందుచేతంటే మనం పరలోక రాజ్యంలో చేసేది అదే కాబట్టి. Oh, what did David say? దావీదు ఈ విధంగా రాశాడు. ఏమని రాశాడు Oh చూద్దాం. God, restore unto me the joy of salvation. Psalm 51. కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో రాసినటువంటి మాట, దేవా నా రక్షణానందాన్ని నాకు తిరుగా దయచేయమని దావీదు చేసిన ప్రార్థనని మనం చూడగలం. Why? ఎందుచేతనంటే Chapter 51, Psalm 51 verse 15. He was telling that, oh Lord, open my lips and my mouth shall show forth thy praise. ఆయన పలికినటువంటి మాట, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా యొక్క పెదవులను తెరువుము, నీవు బలిని కోరని వాడు కావు, కోరని ఎడల నేను అర్పించదును అంటూ మాట్లాడుతున్నాడు దావీదు. He couldn't praise anymore. ఎందుకంటే ఆ పాపము చేత ఆయన ఏ విధంగానూ దేవుని స్తుతించలేకపోయాడు. He was sensitive to the Holy Spirit. పరిశుద్ధాత్మ ఆత్మ యొక్క కార్యానికి తాను ఎంతో సున్నితంగా ఉన్నాడు కాబట్టి. He identified there is a sin within him. ఎప్పుడైతే తన యొక్క ఆత్మలో ఆ పాపాన్ని గుర్తించాడో, Oh, that's why verse 7 is saying, purge me with the hyssop, I shall be clean. Wash me, I shall be whiter than snow. ఎప్పుడైతే తనలో పాపం ఉన్నదని నాతాను ప్రవక్త ద్వారా ఆయన చెప్పినప్పుడు ఆయన గ్రహించాడు. ఆయన పలుకుతున్నటువంటి మాట, ప్రభువా హిస్సోపుతో నా పాపము కడుగుము, అవన్నీ కూడా తెల్లగయ్యేటట్టుగా కడుగుమని పశ్చాత్తాపముతో కూడినటువంటి ప్రార్థనను దావీదు చేసినట్టుగా మనం ఇక్కడ చూడగలము. See what is writing in verse 10? ఆయన రాసినటువంటి మాటలు 10వ అధ్యాయంలో మనం చూస్తే, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. Renew the right spirit within me. నాలో శుద్ధ హృదయాన్ని తిరుగా దయచేయమని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. He's not telling of a new spirit, renew my spirit. నాలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మనే నువ్వు దాన్ని తిరుగా రెన్యూ చెయ్యి, దాన్ని మరి తిరుగా బలపరచు అనేటువంటి మాటలు పలుకుతున్నాడు. Verse 7 is telling, wash me and cleanse me. తర్వాత 7వ వచనంలో అయితే నన్ను హిస్సోపుతో కడుగుము, నా యొక్క పాపాలని పరిహరింపుము అని ప్రార్థన చేశాడు. Verse 10 is telling about the right spirit. 10వ వచనానికి వచ్చినప్పుడు నాలో శుద్ధమైన హృదయాన్ని స్థిరమైన మనస్సును కలుగజేయమని ప్రార్థన చేశాడు. Verse 12 is telling about restore the joy of salvation. 12వ వచనానికి వచ్చినప్పుడు, దేవా నేను పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క రక్షణ ఆనందాన్ని నాకు తిరుగా దయచేయమని దావీదు ప్రార్థించాడు. This is the internal branding in the life of David, where we can clearly see that this is in the Old Testament time. ఇది పాత నిబంధన కాలంలో అయినప్పటికీ దావీదు యొక్క హృదయంలో దేవుడు తనని ఏ విధంగా ఒక బ్రాండెడ్ విశ్వాసిగా తయారు చేస్తున్నాడో ఆ యొక్క అంశాన్ని మనం ఇక్కడ చూడగలము. The truth is the same. సత్యమైతే అదంతా కూడా ఒకటే. But today
we see that at salvation, it is Jesus who died at the cross, and it is once for all, that only one death, and that is only one way. కానీ కొత్త నిబంధన గ్రంథం వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఒక్కమారి ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. ఆ ఒక్కసారి ఆయన అర్పించడం ద్వారా మనకు నిత్య జీవమునకు వారసులయ్యాము, రక్షణ పొందగలిగాము. That is why when any sin the Holy Spirit brings to our mind, we should immediately confess and renew ourselves. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక పాపాన్ని మన జీవితంలో ఆయన మన జ్ఞప్తికి తీసుకొని వస్తాడో, వెంటనే ఆయన సన్నిధిలోనికి వెళ్ళి పశ్చాత్తాపముతో ఆ యొక్క పాపాన్ని ఒప్పుకొని మనము కూడా ఆ యొక్క హృదయంలో రూపాంతరము అనేటువంటి అనుభవానికి పొందగలిగి ఉండాలి. Look at the beauty. He could understand, David could understand what was a sin immediately, because he was sensitive to the Holy Spirit, and he could immediately say, "Oh God, I cannot praise the way I praised before." ఎప్పుడైతే దావీదు తన యొక్క పాపాన్ని గుర్తించాడో, వెంటనే దేవునితో అంటున్నాడు, ప్రభువా, నేను ఇంతకు మునుపుగా నీతిని స్తుతించినట్టుగా నేను ఇప్పుడు స్తుతించలేకపోతున్నాను. కాబట్టి నా యొక్క పాపాన్ని ముందుగా నన్ను కడుగు అని ఆయన చేసినటువంటి చక్కటి ప్రార్థనని మనం 51వ కీర్తనలో చూడగలం. No problem with my lips. నా యొక్క పెదవులతో ఎలాంటి సమస్య లేదు. No problem with my voice. నా యొక్క స్వరముతో ఎలాంటి సమస్య కూడా లేదు. Oh, many believers and many men of God are thinking, no problem, I can go on. చాలా మంది విశ్వాసులు అనుకోవచ్చు, నా యొక్క పెదవులతో నాకేమి నా యొక్క సమస్య లేదు అంటూ వారి ముందుకు సాగవచ్చు. కానీ Look at David, what he says. కానీ దావీదు విషయంలో అలా జరగలేదు. The sweetest singer of Israel. ఇశ్రాయేల్ అంతట్లో అతి సుమధురంగా పాడగలిగినటువంటి దావీదు. And the sweetest confession of this man. ఆ యొక్క సుమధురమైనటువంటి ఆయనలో కలిగిన పశ్చాత్తాపాన్ని గురించి ఏ విధంగా ఇక్కడ ఒప్పుకుంటున్నాడో కూడా మనం చూడగలం. Because in his presence there is fullness of joy. If you don't have the joy within you, it will never become fullness. మనకు తెలుసు, దావీదు పలికినట్లుగా దేవాని సన్నిధిలో నిత్య సుఖములు కలవు అనేటువంటి మాటలు పలుకుతున్నప్పుడు, ఎప్పుడైతే పాపముతో తన హృదయం ఉందో ఆ యొక్క నిత్య సుఖాలను ఆయన చూడలేడు. కాబట్టి ఆ ప్రార్థన చేస్తూ వచ్చాడు. Garment of praise which is inside. ఆ యొక్క తన హృదయంలో ఆ పాపాన్ని గురించినటువంటి వేదన ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి The garment of praise is inside. ఆయన యొక్క హృదయంలో దేవుని గురించి స్తుతిని గురించినటువంటి ఆ యొక్క వస్త్రం ఆయన ధరించుకున్నాడు. కాబట్టి ఆ మాటలు పలుకుతున్నాడు. My believers, it is very true for us also. మన ప్రియులారా, ఈ యొక్క విషయము మన యొక్క జీవితాల్లో కూడా ఇది వాస్తవమై ఉంటుంది. Am I able to praise God? నేను దేవుని నిజంగా స్తుతించగలుగుతున్నానా? It's not by lips alone. మన యొక్క స్వరములతో కాదు, మన యొక్క పెదవులతో కాదు. It is from my spirit. అది నా ఆత్మ ద్వారా ఆయన నేను స్తుతిస్తున్నానా అనే విషయాన్ని పరిశీలించుకుందాం. You can worship the Lord with spirit and truth. మన ప్రభువుని మనం ఆత్మతోనూ సత్యముతోనూ బద్దులమై ఉంటున్నాం. Because God is a spirit. ఎందుకనగా దేవుడు ఆత్మ గనుక. Oh, my dear believers, how careful you have to be regarding the garment of praise. కాబట్టి మహిమగల శరీరమును మనము ధరించుకొని ఏ విధంగా ఆయన స్తుతించాలో అది మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వారమై ఉంటున్నాం. So Isaiah is also reminding once again about the garment of praise and the robe of righteousness. ఇదే విషయాన్ని యెషయా గ్రంథం కూడా యెషయా ప్రవక్త రాస్తున్నాడు. మహిమ కలిగినటువంటి ఆ యొక్క స్తుతి వస్త్రము, తర్వాత నీతి సంబంధించినటువంటి ఆ యొక్క విషయాన్ని ఆయన యెషయా గ్రంథంలో రాస్తున్నట్టుగా మనం చూస్తాం. He has clothed us with a garment of salvation, but he has covered me. Look at these two words. He has covered me with a robe of righteousness. ఆయన నాకు నీతి అను దట్టిని నాకు ధరింపజేశాడు. మహిమ అనేటువంటి ఆ యొక్క స్తుతి వస్త్రాన్ని ఆయన నా హృదయంలో ఉంచాడు అని యెషయా పలుకుతున్నాడు. How beautiful the word of God is, so true. Let's come to the book of Revelation and now see about where these saints are. కాబట్టి ఇప్పుడు ఇదంత సుమధురంగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. Chapter 19. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7 and 8. 7, 8 వచనాలు చదువుతున్నాను.
అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన Hmm. భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమును నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి Hmm. పరిశుద్ధుల క్రియలు. You see what is given there? They are arrayed with fine linen. ఇక్కడ ఆమెకు ఏమి ఇవ్వబడిందని మనం చూస్తే సన్నపు నార బట్టలు, నిర్మలమైనటువంటి సన్నపు నార బట్టలు ఇవ్వబడినట్టుగా మనం చూస్తున్నాం. It must be clean and white. అవన్నీ కూడాను అతి పరిశుభ్రంగాను, తర్వాత మహిమతో నిండినటువంటి వాటిగా ఉండాలి. The fine linen is the righteousness of saints. ఈ యొక్క వ్రాయబడినటువంటి సన్నని నారపు బట్టలు అనగా అది పరిశుద్ధుల యొక్క నీతి క్రియలుగా రాయబడి ఉంది. Now let's read verse 14 now. ఇప్పుడు మనం 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. Hmm. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. Ah, how beautiful it is. జనములను We are going to come back to this little later in our studies, but this is today to just talk about the righteousness, the garment of the robe of righteousness, and on that day, again, revelation of what? Revelation of that robe. ఇక్కడ మనం గమనించిన విధంగా ఆ యొక్క సన్నని నారపు వస్త్రముల గురించినటువంటి ఆ యొక్క ప్రస్తావన ఏదైతే వచ్చిందో అది పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. ఈ విషయానికి మనం తిరిగా వద్దాము. How beautiful God's word is right from the Psalms into the book of Isaiah. And now we are seeing in the book of Revelation also mentioned in the book of Romans. కాబట్టి ఈ యొక్క విషయాలన్నీ కూడా అక్కడ కీర్తనల గ్రంథాలు మొదలుకొని యెషయా గ్రంథము, తర్వాత రోమీలకు రాసిన పత్రిక, ప్రకటన గ్రంథంలో కూడాను ఒకే విధముగా దేవుని యొక్క విషయాలన్నీ కూడా ఎంత చక్కగా అమర్చబడి రాయబడి మనము ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. So what he brands, he wants to see whether it's branded in heaven. ఏదైతే ఆయన ఒక బ్రాండెడ్ గా మనల్ని తయారు చేయాలనుకున్నాడో అవి నిజంగా మనం పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత బ్రాండెడ్ గా కనబడబోతున్నామా లేదా అనే విషయాన్ని ఆయన గమనిస్తున్నాడు. Last time we looked into 2 Corinthians 3:18. మనము పోయినసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూసాము. The symbol of branding there is about the mirror. అక్కడ ఈ యొక్క సూచన మనకు బ్రాండింగ్ కి మనం ప్రభు సిద్ధపరిచేటువంటి సూచన మనం అక్కడ చూసాము. అదేంటంటే మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అది ఒక అర్థంగా మాత్రమే అక్కడ సూచింపబడి ఉంది. Beautiful, beautiful. Now you see that how we reflect God's glory dimly like a mirror. మనము అద్దంలో చూచినట్టుగా ఆయన యొక్క మహిమను ఏ విధంగా ప్రతిఫలింపజేస్తున్నాం అనే విషయాన్ని, ప్రతిబింబింపజేస్తున్నాం అనే విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. But at that time, on that day, at glorification, we will reflect him perfectly. కానీ ఇక్కడైతే అది కాస్త ముసుగుతో ఉంది. కానీ పరలోక రాజ్యంలో దేవుడు మనల్ని మహిమపరిచినప్పుడు ఆయనను ముఖాముఖిగా ఎరుగుదుము కనుక మన యొక్క ఆ యొక్క మహిమ అంతా కూడా సంపూర్ణమైనటువంటి మహిమతో మనం అక్కడ ఉండబోతున్నాం. Oh, my believers, what a fascinating thought that is. చూడండి ప్రియులారా, ఎంత అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు ఇక్కడ రాయబడ్డాయో మనం చూడగలం. That is the second thing we saw last time. అది రెండవ విషయంగా పోయిన వారం మనం ధ్యానించాము. We also saw in Romans 12:2. మనము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు కూడా చూసాము. We reminded about the caterpillar becomes a butterfly. మనము ఒక క్యాటర్‌పిల్లర్ అది ఏ విధంగా సీతాకోక చిలుకగా మారబడుతుందో దాని యొక్క లార్వా దశ గురించి, పీపా దశ గురించి అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. And the process, Romans, the writer, Apostle Paul is talking about the process of metamorphosis. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాస్తూ ఏ విధంగా మనము రూపాంతరము చెందగలము అనేటువంటి విషయాన్ని అక్కడ ప్రస్తావించాడు. Be not conformed to the world. ఈ యొక్క లోక మర్యాదను మీరు అనుసరింపవద్దు.
but be transformed with the renewing of a mind. మీ యొక్క మనస్సు మారి నూతనమగుట వలన మీరు రూపాంతరము చెందండి అనే విషయాన్ని పౌలు అక్కడ హెచ్చరిస్తూ రాశారు. That is the third symbol of change, or metamorphosis is a third symbol of branding. మనల్ని దేవుడు ఒక బ్రాండెడ్ విశ్వాసులుగా చేయటానికి అది ఒక మూడవ సూచనగా మనకు కనిపిస్తుంది. Let me see one more verse of authority in the epistle of 1 John. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక Chapter 2. 2వ అధ్యాయము. Now look at the verse 15, 16, 17. 15, 16, 17 వచనాల్లో ఆయన ప్రభు కోరుకున్నటువంటి ఇంకొక మాటను ఇక్కడ మనం చదువుకుందాం. నేను చదువుతున్న, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నుండును. The one who is doing the will of God abides forever. ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వారు నిరంతరము ఉంటారనేటువంటి విషయాన్ని ఇక్కడ యోహాను రాస్తున్నాడు. Am I abiding in him is the question mark today. ఈ రోజు ఒక ప్రశ్న ఏంటంటే, నేను ఆయనలో నిలిచి ఉన్నానా? Look at verse 4. 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. Look at this process of branding. ఈ యొక్క బ్రాండింగ్ చేయటంలో ప్రభు అనుసరిస్తున్నటువంటి ఆ యొక్క విధానాన్ని ఒకసారి చూడండి. Number 1, do you know him? మొట్టమొదటి విషయం, నువ్వు ఆయన్ని ఎరిగి ఉన్నావా? Not the historical Jesus. ఏదో చారిత్రక సంబంధమైనటువంటి ఆ యొక్క యేసు ప్రభు వారు కానే కాదు. The intimate Jesus. ఆయనతో సమీపముగా రక్షణ పొందినటువంటి విశ్వాసులముగా మనం ఆయనతో కలిగి ఉన్న సంబంధం కలిగినటువంటి ఆ యొక్క క్రీస్తును మనము ఎరిగి ఉన్నామా? Let me illustrate that from the word of God. దేవుని యొక్క గ్రంథములో నుంచి దాన్ని ఒక ఉపమాన రీతిగా చెప్పాలని నేను ఆశపడుతున్నాను. Think about Zacchaeus searching for the truth. ఒకసారి జక్కయ్య విషయం లూకా సువార్త 19వ అధ్యాయం మనం చూసినట్లయితే ఏ విధంగా యేసు ప్రభు కొరకైన ఆశతో ఎదురు చూస్తున్నాడో ఒకసారి చూడండి. But look at Herod, what he was searching for. కానీ ఆయన దేనికోసమై ఆయన వెతుకుతున్నాడు అనే విషయాన్ని కూడా అక్కడ చూద్దాం. Herod, King Herod. హేరోదు అయితే దేనికోసం ఆయన వెతుకుతున్నాడు, ఆ రెండు తేడాలు ఒకసారి గమనించండి. Look at the difference. One was searching for the truth. He knew the truth of salvation and he immediately bowed down before the Almighty God and Lord Jesus. Zacchaeus. ఒకరైతే జకరియా విషయంలో మనం చూస్తే ఆయన యేసు ప్రభు ఎవరోను చూడగోరి మేడి చెట్టు ఎక్కి తాను ఆయన యేసు ప్రభు తన ఇంటిలోనికి ఆహ్వానించి ఆయన రక్షణ పొందగలిగాడు. ఇది జక్కయ్య గురించినటువంటి ఒక ప్రత్యేకమైన సందర్భంగా మనం చూడగలం. But the Bible is telling that even Herod wanted to see him for what? కానీ హేరోదు కూడా యేసు ప్రభు వారిని చూడాలనుకున్నాడు. కానీ దేనికోసం చూడాలనుకున్నాడు? Oh, his seeing was very different. It's not for the truth. అది సత్యం తెలుసుకోవాలన్నటువంటి దానికోసం కాదు, కానీ హేరోదు యొక్క ఉద్దేశాలు వేరుగా ఉంటున్నాయి. Today people want to see the miracle Jesus. ఈ దినాల్లో చాలా మంది ప్రజలు దేవుని యొక్క యేసు ప్రభు వారి యొక్క అద్భుతాలు చూడాలని కోరుతున్నారు. They just want to see the healer Jesus. ఓన్లీ ఒక స్వస్థపరిచేటువంటి యేసును మాత్రమే వారు చూడాలని ఆశపడుతున్నారు. Zacchaeus looked sincerely for the Jesus who gives salvation. కానీ జక్కయ్య విషయంలో అయితే యేసు ప్రభు వారు ఇచ్చేటువంటి ఆ రక్షణ కొరకై ఆయన ఎదురు చూస్తూ వచ్చాడు యేసు ప్రభు వారి కోసం. That is why Jesus is defining John chapter 17 verse 3, what is eternal life? అందుచేతనే యేసు ప్రభు వారు తన యొక్క చేసినటువంటి ప్రార్థనలో యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏది సత్యము అనే విషయాన్ని ఆయన చాలా చక్కగా ప్రస్తావించాడు. Because we need to understand, to know him personally, intimately, that is only eternal life. It is not being living forever and ever, even in the hell with suffering people who live forever and ever. మనము నిజమైనటువంటి ఆ రక్షణ పొందినప్పుడు ఎల్లప్పుడూ కూడా పరలోక రాజ్యంలో ఉంటాం. కానీ అలా కాకపోతే ఎల్లప్పుడూ కూడా నిరంతరము ఆ యొక్క అగ్నిలో మనం కాలిపోయే వారంగా ఉండబోతున్నాం.
Metamorphosis process helps you to abide in Him. మన యొక్క ఆంతరంగికమైనటువంటి ఆ యొక్క ఆసక్తి అనేది మనం ఆయనలో నిలిచి ఉండటానికి మనల్ని ఎంతగానో సహాయపడుతుంది ప్రియులారా. 1 John chapter 2. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. What is the first step of branding? మొట్టమొదటి ఆ యొక్క మెట్టు ఏంటి? దేవుడు I మనల్ని know Him. నేను ఆయనను ఎరుగుదును అనేటువంటి విషయం. Verse 5. తర్వాత 5వ వచనం మనం We గమనించినట్లయితే are in Him. Look at that. మనము ఆయన వాక్యం ఎప్పుడు గైకొనుండో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు మనం ఆయన ఎరిగి ఉన్నాము. రెండవదిగా ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. We are in Him. Look at that phrase. ఆ రెండు వ్యత్యాసాలు చూడండి. మొట్టమొదటి మనం ఆయన ఎరిగి ఉన్నాము. రెండవది మనం ఆయనలో ఉన్నాము. Without the first stage, there is no second stage. మొట్టమొదటి మెట్లు ఎక్కకుండానే మనం రెండవ మెట్లోనికి మనం రాలేము. If you say, I know Him, నేను ఆయన ఎరిగి ఉన్నానని మనం చెప్పుకుంటే, do you love your brother like Jesus loved? నీ యొక్క సహోదరుని యేసు ప్రభులాగా నువ్వు నిజంగా ప్రేమించగలుగుతున్నావా? Oh, think about every member of the body of Christ in your local church. మన యొక్క స్థానిక సంఘాలలో మన యొక్క సహోదరులందరినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. Think about them. Do you really feel the same way like your own brother or sister? ఇక్కడ ఉన్నటువంటి సహోదరులను మన సొంత సహోదరులాగా ఒకవేళ నిజంగా ఆయన ఎరిగి ఉంటే ఆ విధమైన ప్రేమను మనం చూపించగలుగుతున్నామా? When the announcement takes place in the church, ఒక అనౌన్స్మెంట్, ఒక ప్రకటన మన స్థానిక సంఘాల్లో చేయబడినప్పుడు, or do you think it is the same thing happening in my family? I think as if my son is sick when they announce about somebody's son is sick. నా యొక్క కుమారుడు అస్వస్థ ఉన్నాడని చెప్పేసి ఒక ప్రకటన, తర్వాత ఇంకొక సహోదరుని కుమారుడు కూడా అస్వస్థగా ఉన్నాడు ప్రార్థన చేయండి అనేటువంటి రెండు ప్రకటనలు వినబడినప్పుడు మన స్పందన ఎలాగుంది? Do we think it's like my son, my daughter? నిజంగా మనము అవతల సహోదరుని కుమారుడు కూడా నిజంగా ఇతడు నా కుమారుడే అని అంత భారముతో మనం ప్రార్థన చేయగలుగుతాం, అంత ప్రేమ మనం చూపించగలుగుతున్నామా? The first step is I know Him. కాబట్టి మొట్టమొదటి మెట్టుగా మనం గమనించినప్పుడు నేను ఆయనను ఎరుగుదును. Second step is I am in Him. రెండవ మెట్టుగా మనం చూసినట్లయితే నేను ఆయనలో నిలిచి ఉన్నాను. Between verse 4 and 5, it takes many years to reach that. ఈ యొక్క రెండు మెట్టులు మనం దాటడానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చు. When do we say we are in Him? ఎప్పుడు మనం ఆయన ఎరిగి ఉన్నామని చెప్పగలుగుతాము? We keep His word. ఆయన యొక్క వాక్యాన్ని మనం అనుసరించినప్పుడు. It's not only commandments. It is not only commandments. ఇది ఒక ఆజ్ఞలను గైకొనడం మాత్రమే కాదు. It is His whole word. ఆయన యొక్క వాక్యం యొక్క సంపూర్ణతను మనము అనుసరించినప్పుడు మాత్రమే ఆయన ఎరిగి ఉన్నామని మనం చెప్పగలము. Third stage is verse 6. మూడవ మెట్టుగా 3వ వచనాన్ని చదువుకుందాం. He abides in Him. ఎవరైతే ఆయనలో నిలిచి ఉంటారో అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తున్నాం. Now only walking starts. అప్పుడు ఆయనతో కూడా నడవడం అనేది ప్రారంభమవుతుంది. Verse 17 says, 17వ వచనం ఏమేదని చెప్తుంటే, if you do the will of God, గతించిపోవును కానీ దేవుని చిత్తము జరిగించువాడు if you do the will of God, you abide forever. ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వారు నిరంతరము నిలిచి ఉంటారనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. Verse 27 says, 27వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలిచిచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు. అది అన్నిటినీ గూర్చి మీకు బోధించిన ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. Oh, look at these children. Who are they? ఇక్కడ పిల్లలు అని రాయబడుతున్నటువంటి వారు ఎవరు వీరు? They are ashamed children or confident children. Two types of children are here. ఇక్కడ రెండు విధమైనటువంటి పిల్లలు మనకు కనపడుతున్నారు.
సిగ్గుపడక ఉన్నటువంటి పిల్లలు, ధైర్యంతో ఉన్నటువంటి ఆ యొక్క పిల్లలు. How can we become confident children? ఏ విధంగా మనము సిగ్గుపడకుండా ధైర్యముగా, నమ్మకస్తులంగా ఉన్నటువంటి పిల్లలుగా మనం పిలువబడతాం? Note your anointing in the ministry. అక్కడ రాయబడినట్టుగా మన యొక్క పరిచర్యను గురించిన అభిషేకము మనం పొంది ఉన్నామా లేదా? Think of the example of Samson in the Old Testament. పాత నిబంధన గ్రంథంలో సంసోను యొక్క ఆ యొక్క అభిషేకాన్ని గురించి ఒకసారి ఆలోచించినట్లయితే, Every time the word of God says the Spirit of God came, but he did not know when the Spirit of God went. అక్కడ గమనించినట్లయితే ఎప్పుడు దేవుని ఆత్మ అతనిపైకి బలంగా వస్తుందో తెలియదు, కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ బలంగా వస్తుందో అప్పుడు మాత్రం బలమైన కార్యాలు చేయగలుగుతున్నాడు. Oh, he did not even know. In the Old Testament time, it was a very different scenario. He didn't even know when the Holy Spirit went. అక్కడ మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఆత్మ దేవుడు ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితిని మనం అక్కడ చూడగలం. బ్రదర్, యువర్ స్క్రీన్ ఇస్ Here, we are sealed with the Holy Ghost. మనము పరిశుద్ధాత్మలో ముద్రించబడి ఉన్నాము. యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్ బ్రదర్. One second. No, yeah. మనం పరిశుద్ధాత్మలో ముద్రించబడి ఉన్నాము. When you are sealed with the Holy Ghost, మనం పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినటువంటి అనుభవం కలిగి ఉన్నాము. therefore we could be able to also be filled with the Holy Ghost. కాబట్టి అందుచేత మాత్రమే మనము పరిశుద్ధాత్మ చేత నింపబడగలిగినటువంటి అనుభవం కలిగి ఉన్నాము. Oh, my dear believers and guys, we should all the time have this filling of the Holy Ghost within us. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మను పొంది ఉన్నటువంటి అనుభవాన్ని మన యొక్క నిత్య జీవితంలో కలిగి ఉండాలి ప్రియులారా. Today we looked into the garment of salvation, the righteous robe of righteousness, and the robe of praise. Garment of మనం praise. 3 విషయాలు మనం చూసాము. మహిమ కలిగినటువంటి ఆ యొక్క శరీరము, నీతి కలిగినటువంటి ఆ యొక్క దట్టి, తర్వాత నీతి కలిగినటువంటి ఆ క్రియల గురించినటువంటి 3 విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాము. One more time, we were reminded about the previous study about the mirror, the reflection of God's glory. మనము ఇంతకు ముందుగా మనము ధ్యానించిన రీతిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో రాసిన రీతిగా మనము అద్దములో చూసినట్టు ప్రతిబింబంగా మాత్రమే చూడగలుగుతున్నాం, కానీ ఒకానొక దినాన ప్రత్యక్షంగా ఉన్నది ఉన్నట్టుగా మనం ఆయన చూడబోతున్నాం. And we continued our study about metamorphosis, the process that is we are waiting when we are going to be glorified. మనము చదువుతున్నటువంటి ఈ యొక్క సత్యాలలో ఏ విధంగా మనము దేవుని యొక్క మహిమను సంపూర్ణంగా పొందబోతున్నామో వాటిని గురించి ధ్యానిస్తూ వస్తున్నాం. We praise and thank God. With this limited time, we could be able to cover. Once again, the Lord is going to give one more opportunity. Let's study a little more about it. Till that time, once again, thank you to everybody. And we praise and thank God for all His goodness over each one of us. దేవుడు మన ఎడల చూపినట్టు తన మంచితనం అంతటిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రభు చిత్తమైతే దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనము ఇప్పుడు చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగాన్ని కొనసాగిస్తూ ఆయన యొక్క మహిమను ఏ విధంగా పొందబోతున్నాము అనే విషయాన్ని కూడా మనం ధ్యానించబోతున్నాం. చక్కగా విన్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తూ వస్తున్నాను. Praise the Lord. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. అందరికీ వందనాలు. థాంక్యూ బ్రదర్. ఓకేనా? మరి ఈ దినం ప్రియులారా 17వ వారము దేవుని సేవకులు సార్జా నుంచి అబ్రాహ్మణ గారు మరి చక్కని విషయాలు మనతో పంచుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చేసిన సహాయమును బట్టి కృతజ్ఞతలు. మరి బ్రాండెడ్ విశ్వాసిగా తయారు కావాలంటే మరి చక్కని ఉదాహరణలు మనకు తెలియజేశారన్న దావీదు జీవితంలో మరి తన విశ్వాస జీవితాన్ని తెలియజేశారు. మరి ఆ విధంగా ప్రియులారా మరి ఈ లోకంలో మరి బ్రాండెడ్ వస్తువులు ఉన్నట్లుగా మరి బ్రాండెడ్ విశ్వాసులుగా కూడా ఉండాలని ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము. వాక్యం అందించిన దేవుని సేవకులు అబ్రాహ్మణ గారికి ప్రభు నామములో వందనాలు.
ఆ చక్కని ట్రాన్స్లేషన్ చేసిన మరి దేవుని దాసులు రూఫస్ అన్న కూడా ప్రభు నామంలో వందనాలు. ప్రార్థన చేసుకొని కూడిక ముగించుకుందాం. అనంతపురం నుంచి గాజుపలాల సంఘ ప్రియులు మరి ఆసాఫ్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు. ఆసాఫ్ అన్న ముగింపు ప్రార్థన చేస్తారు. వందనాలనా అన్న వందనాలు. మమ్మల్ని మిక్కిలిగా ఓకేనా, ప్రేమించిన ముగింపు ప్రార్థన చేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాం. మా జీవితాల్లో మరొక దినాన్ని మీరు పొడిగించి మీ కృపాను గ్రహించినందుకు స్తోత్రాలు. వేకోజాములో నిబుడుల మేము 10 మందిగా చేరి నాయన నేను స్తుతించి నిన్ను కొనియాడడానికి, నాయన మరి నీ శ్రేష్టమైన దివ్య మాటలు వినడానికి మీరు ఇచ్చిన కృపకాయానికి స్తోత్రాలు. దైవ సేవకుని ద్వారా మీరు అనేకమైన శ్రేష్టమైన విషయాలు నాయన మీరు మాకు వినిపించినారు, లోతైన విషయాలు వినిపించినారు. ఏ విధంగా మేము నిలబడాలో, సాగాలో, కొనసాగాలో, నాయన నడుచుకోవాలో, నాయన అనేక రకాలైన ఉదాహరణలతో మీ దాసుల ద్వారా మీరు మాకు వినిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. విన్న మాటలు మా హృదయాలు ఉంచుకొని వాటి ప్రకారం నడవడానికి కృపను గ్రహించి వేడుకుంటున్నాం. వాక్యం అందించిన మీ దాసుని బాగా దీవిగా బలమైన సాధనంగా వాడడం వేడుకుంటున్నాం. తర్జుమా చేసిన దాసుని రూపస్నాన్ని బట్టి వందనాలు. దాసుని దీవించండి. కార్యక్రమం అంతట్లో కూడా మీ కృపను గ్రహించి బలపరిచే విధానంకై స్తోత్రములు తెలుస్తూ యేసునామమున అడిగి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. 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 ముగింపు ప్రార్థన చేసిన పెద్దలు ఆసాఫ్ అన్న గారికి మనందరి తరపున ప్రభు నామములో వందనాలు. మరి ప్రియులారా, ఈ దినము 4470 రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ కి మరి అధ్యక్షత వహించడానికి అల్పునైన నన్ను కూడా మరి దేవుడు జ్ఞాపకం చేసుకొని తన దాసుడు బర్నబాస్ అన్న గారిని మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మరి ఉపయోగించుకోవడానికి మరి దేవుని కృప వల్ల ఈ దినం కూడా మనం సజీవులమై నిలిచి దేవుని వాక్యాన్ని విన్నాము. మరి దేవుని దాసులు బర్నబాస్ అన్న గారికి, వాక్యం అందించిన అబ్రాహం అన్న గారికి, తర్జుమా చేసిన మన ప్రియులు రూఫస్ అన్న గారికి మనం అందరము వందనాలు చెబుదాం. ఈ సమయాన్ని దేవుని దాసులు బర్నబాస్ అన్న గారికి అప్పగిస్తున్నాను. తర్వాత ప్రకటన తెలియజేస్తాను.